ఈ రహస్యం నాలోనే ఉంటుంది. నిజంగా? నిజం. మీ గురువుగారి మీద ప్రమాణం చేసి చెప్పు. డ్రామాలా? నన్నేదో రక్షిస్తున్నట్టు, ప్రాణం కాపాడినట్టు బిల్డప్పా? నువ్వు చెప్తే ఏమవుతుంది, అరిస్తే ఏమవుతుంది? చెప్పుకోవే, చెప్పుకో పో. నన్ను చెడ్డదాన్ని చేసి తప్పించుకుపోదామని నన్ను ఇలా బెదిరించి పని తప్పించుకుందామనా? పోవే పో. సాక్ష్యం నా చేతికిచ్చావు, ఇంక నువ్వు చేసేది చెయ్యగలిగేది ఏముంది? పోవే. మీరు మారరు. మారే లక్షణం మీలో లేదు. ఇంక లాభం లేదు. నా బతుకు దీని చేతికి చిక్కకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయన్ని దీన్ని శత్రువుల్ని చెయ్యాలి. ఇక నుంచి వాళ్ళిద్దరి మధ్య నిప్పు రాజేయడమే పనిగా పెట్టుకోవాలి. అమ్మవారి రూపు లక్ష్మీ కళ, ఆదిపరాశక్తి, బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, సరస్వతీపుత్రిక. స్వామి, అదెక్కడుందో చెప్తారా? చెప్తాను. మీ నివాసానికి తూర్పున ఈశాన్యంలో ఒక దేవాలయం ఉంది. దాని వ్యాసాగ్రపు వామభాగాన అమ్మాయి ఆచూకీ గోచరిస్తోంది. అంటే అంటే నా కూతురు ఈ ఊళ్ళోనే ఉందా స్వామి? దేవి సెలవిస్తోంది, సమీపంలోనే ఉందన్న. ఊళ్ళోనే ఉందంటారే? బాగా కష్టాల్లో పెరిగింది. అట్టగా? అయినా గొప్ప అదృష్ట జాతకురాలు. గుణనిధి ఉందమ్మా. తన దగ్గర సంస్కారానికి కొదవలేదు. గొప్ప జాతకురాలు తల్లి. అలాగా స్వామి, ఎంటనే దాన్ని ఎతుకుతాను, నా హక్కును చేర్చుకుంటాను. అది సాధ్యం కాదు. అదేంటి స్వామీజీ, సమీపంలో ఉందంటున్నారు, సాధ్యం కాదంటున్నారు? కర్మ, మీ పాపపు కర్మ. జన్మ బంధాలను విడదీసిన పాపం పట్టి పీడిస్తోంది మిమ్మల్ని.
కర్మ విమోచనం కానిదే మీ రక్త సంబంధాన్ని మీరు చూడలేరు, కలవలేరు, పలకరించలేరు. స్వామీజీ, కర్మ పరిపక్వం అయ్యాక మీకు ఫలితం దక్కుతుంది. అయితే నా బిడ్డ నాకు ఎప్పుడు దక్కుతా స్వామి? నీ బిడ్డ నీకు దక్కడం ఏంటి మమ్మీ? ఈయనెవరు? ఎందుకు ఇలాంటి దొంగ స్వాముల్ని ఇంట్లోకి తీసుకొస్తారు? క్షమించండి స్వామి, మా అమ్మాయి, దానికేమీ తెలీదు. మీ గురించి అస్సలు తెలీదు. తెలుస్తుంది. అజ్ఞానం, అహంకారం తెలుస్తుంది. వ్యసనం, మూర్ఖత్వం గోచరిస్తోంది. తాత్కాలిక సుఖాల వెంబడి పరుగులు తీస్తోంది. పిచ్చి ఆనందాల కోసం వెంపర్లాడుతోంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ బతుకు, నీ విధివ్రత, చిందరవందరగా ఉన్న నీ తప్పటడుగులు, నీకు నువ్వు తెలియటం లేదు, కానీ నాకు నువ్వేంటో కనిపిస్తోంది. కాపాడుకో, బాగుపడతావు. లోకం కాని లోకంలో విహరిస్తూ ఈ లోకాన్నే మర్చిపోతున్నావు. శాశ్వతం కాని దాన్ని శాశ్వతమని భ్రమపడుతున్నావు. ఆపుతావా? ఏంటమ్మా ఈ భాష? ఏం వాగుతున్నాడు ఇతను? తప్పమ్మా, వాళ్ళకి తెలియందంటూ ఏటి ఉండదు. దేవి ఉపాసకులు, పాపం తగులుతుంది. క్షమించండి స్వామీజీ, చిన్నపిల్ల, ఏదో తెలియనితనం. శక్తి ఆగ్రహిస్తే శపిస్తుంది. జాగ్రత్త. గాడిలో పెట్టండి, మంచి దారిని నడిపించండి. మమ్మీ, నా బిడ్డ దక్కుతుందా అన్నావు, అదేంటి? నేను నీ బిడ్డని కాదా? అబ్బ, అదే నీ గురించే. నీకు లేనిపోని పాడలవాట్ల అబ్బాయి కదా, అవన్నీ పోయి మంచిగా ఎప్పుడు దక్కుతుంది అని అడుగుతుండాను. అవునమ్మా, స్వామీజీ చాలా గొప్పవారు. ఆయన కోపం తెప్పించుకో. నీ గురించి, నీ మంచి కోరే వారిని పిలిపించాం. కాస్త శాంతంగా ఉండమ్మా. లేదు, నాకేదో డౌట్ కొడుతుంది. మీరేదో దాస్తున్నారు. దాపరికం లేదు, నా మొహం లేదు. గ్రహశాంతి చేస్తున్నాం అంతే. నిన్నుగా మారుస్తుండాం. మీ ఇబ్బందిని నేను గమనిస్తున్నానమ్మా. సర్వం గోచరిస్తోంది. దాపరికం ఎందుకు? చూడు బాలిక, నీకు చెడు అలవాట్లయ్యాయి. మానితే నీ జీవితం మారుతుంది, లేకపోతే కర్మ వీళ్లలాగే అనుభవిస్తావు. దారి తప్పావు. త్వరలో నీ దారి నీకు గోచరిస్తుందిలే. చూడండి, మొక్క మానయింది. వంచడం మీ వల్ల కాదు. మీది మీదవుతుంది, తనది తనదవుతుంది. అందాక తప్పదు, అనుభవించండి. పరాయి పరాయిదే, సొంతం సొంతమే. దురాశ దుఃఖానికి చేటు. చేసిన పాపం అనుభవించక తప్పదు. స్వామీజీ, 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 స్వామీజీ.
స్వామీజీ కోపం వచ్చినట్టుంది. నట్టుందేంటి? నట్టుంది, వచ్చింది. అది మన కూతురు కాదన్న విషయం స్వామీజీకి తెలిసిపోయింది. అది నాకు అర్థమైనది. దానికి అర్థమయ్యుంటే మన సావుకొచ్చేది. కన్నదాని కోసం ఆరా తీసి ఉన్నదాన్ని పోగొట్టుకున్నట్టు అవుద్ది. నాకు అదే భయంగా ఉంది. కానీ స్వామీజీ చాలా నిగూఢంగా, దానికి అర్థం కాని విధంగా మాట్లాడారు. అని మనం అనుకుంటుండం. కానీ అది ఇందాక మీ కూతురు దక్కడమేంది అని అడుగుతుండది. ఏమాత్రం దానికి అర్థమైనా మన ప్రాణాలు తీత్తది. అర్థం చేసుకున్న స్వామీజీ కూడా ఊరుకోకుండా మీది మీకు సొంతం అవుతుంది, పరాయిది పరాయిదే అన్నాడు. అనడా మరి? ఎవరి దొంగ స్వామి అంటే అండా? సరే పద, అది అడిగినా ఏదో ఒకటి దాటేసే మాట చెప్పి తప్పించుకుందాం. మళ్ళీ ఇంక దానికి ఈ జన్మలో అనుమానం వచ్చే పనులు అస్సలు చేయకూడదు. అది సరే, ఆ స్వామీజీ ఈశాన్యం వైశాల్యం అన్నారు కదా. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు లోపలికి వెళ్దాం పదా. అయితే నా బిడ్డ నాకు ఎప్పుడు దక్కుతుంది స్వామి? మీది మీదవుతుంది, తనది తనదవుతుంది. పరాయి పరాయిదే, సొంతం సొంతమే. పద. ఆగండి. ఇట్రండి. ఏంటి విషయం? మీరేమో నా బిడ్డ అన్నారు, ఆయనేమో మీది మీదవుతుంది, పరాయిది పరాయిదవుతుంది అన్నాడు. అంటే నేను పరాయిదన్నా? చచ్చా, అదే మాట ఇందాక మేము చెప్పినాం కదా. నీకైన అలవాట్లు పరాయివి, ఈ శాంతి పూజతో అవి పోతాయి, మీ కూతురు మీకు దక్కుతుంది అన్నారు. అంతే. ఏవయ్యా? అంతే అంతే. మీ తడబాటు తత్తరబాటు చూస్తుంటే మీరు చెప్పేది నిజం అనిపించట్లేదు. తడబాట్లేదు, తత్తరబాటు ఏమి లేదు. స్వామి అన్నదదే, మేం చెప్పింది అదే. మీది కాందేది మీది కాదు, మీదైంది పరాయిదేది కాదు అని. అంతే. నమ్మమంటారా? మమ్మల్ని చావమంటావా? అదేంటి మరి అదేనే అంటే నమ్మమంటారా? అంతే అంటారా అంటే మేం ఏం చెయ్యం, ఏం చెప్పం. నువ్వు మారాలనే మా ప్రయత్నం. నేను మారాలంటే ముందు మీరు మారాలి. మేమెందుకు మారాలి? ఇలా కనిపించిన ప్రతి అడ్డమైన వాణ్ణి ఇంట్లోకి పిలిచి పూజలు, హోమాలు, శాంతులు అంటూ పిచ్చి వేషాలు మానేయండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. మీ చాదస్తం, మూఢత్వం వదిలేయండి. మీరు మారితే అంతా మారుతుంది. అయినా నేను మీకు చెప్తున్నాను చూడండి, టైం వేస్ట్. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. డబ్బా? మొన్ననే కదా. మమ్మీ, మొన్నిచ్చినవి మొన్న అయిపోయాయి, ఇవాల్టి కావాలి. ఇస్తారా లేదా? అది కాదమ్మీ. ఇస్తారా లేదా? అర్జెంటుగా నాకు 50,000 కావాలి. 50,000? ఎందుకు? ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేస్తావే? నా ఇష్టాలు నీకు కష్టమైనప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం నాకేంటి? తెగ తెంపులు చేసుకుంటా నా దారిన నేను బ్రతుకుతా. బాయ్.
ఏంటి గురువుగారు ఇది? ఇంత పొద్దున్నా, అది పరగడుపునా? నా మాట వినండి గురువుగారు, ఇప్పుడు అవసరమా? దాసు, కంకణం దొరికిందిరా, సంతోషంగా ఉంది. పోయినప్పుడు పోయిందని దుఃఖంతో, దొరికినప్పుడు దొరికిందని సంతోషంతో, దొరకనప్పుడు దొరకలేదని విచారంతో ఇలా మీరు నిందలు చెప్పి తాగడం నాకేమి నచ్చలేదు గురువుగారు. నాకు నచ్చింది, నన్ను చేయనివరా. అందరికీ నచ్చింది, ఎలాగో అన్ని చేయలేంగా. వద్దు గురువుగారు, నా మాట వినండి. గురువుగారు, ఏంట్రా, ఏంటి ఒళ్ళు అలా అరిచావు? కాలిపోతుంది గురువుగారు. హ, జ్వరమా? రాత్రి నుంచే ఉందిలేరా. జ్వరమా? గురువుగారు, జ్వరం మీద మనం తాగకూడదు గురువుగారు. లీవర్ పాడైపోద్ది, కామర్లు వస్తాయి, ప్రమాదం జరుగుతుంది గురువుగారు. రేయ్, ఇంకా నేను చెడేది పాడేది ఏంట్రా? సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే తడిగుడ్డతో తుడవాలి అంటారు. నేనేం చేస్తున్నాను? చల్లటి ఐస్ ముక్కలు నోట్లో వేసుకుంటున్నాను. తాగితే సరిపోతుందిగా. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి చల్లటి మంచినీళ్లు ఐస్ ముక్కలు పట్రా. నీ తేను గురువుగారు. దాసు, తేవా? ఆహా, నేనే తెచ్చుకుంటా. మిమ్మల్ని వెళ్ళలేము గురుగారు. ఏయ్, తప్పుకో. ఇదేంటి అక్కడికెళ్ళింది? ఎప్పుడో టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. ఇంత త్వరగా టైం వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఆయన వస్తాడు, దీన్ని శత్రువులా ఫీల్ అవుతాడు. పద్మావతి, పద్మావతి! క్షమించండి గురువు గారు, పొరపాటున చేయి తగిలి పగిలిపోయింది. ఈయన మీద ప్రమాణం చేసి చెప్పు, అది పొరపాటున పడి పగిలిపోయిందా, నువ్వే కావాలని దాన్ని పగలగొట్టావా? చెప్పు, చెప్పవే, చెప్పు. అయినా తను కావాలెందుకు పగలగొడుతుంది? వదిలే. మీరు ఆగుతారా? నువ్వు చెప్పవే. ఎలా ఒకలా పగిలిందమ్మా, అది పగిలి మంచి చేసిందే కదా, దానికోసం ప్రమాణం ఎందుకమ్మా? నువ్వు మాట్లాడుకు దాసు, నువ్వు నోరు విప్పవే. ఆయన నోటి దగ్గర మందు కావాలని నేలపాలు చేశావు కదా? చెప్పు, నువ్వే కావాలని పగలగొట్టావా? బాబాయ్ జ్వరంగా ఉంది తాగొద్దు అంటున్నారు కదా, తాగడం ప్రమాదకరం అన్నప్పుడు తాగడం ఎందుకు? ఈ డొంక తిరుగుడు మాటలొద్దు. పగలగొట్టావు లేదా అది చెప్పు. మీ క్షేమం కోరేదాన్ని. అడిగిన దానికి చెప్పవే. నువ్వు క్షేమం కోరితే మేము శత్రువులమా? అనారోగ్యం కోరుతామా? సూటిగా చెప్పు,
పగలగొట్టావా లేదా? చెప్పు పద్మావతి, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే. అయ్యో గురువుగారు, అంత మాట అనొద్దు. అయితే చెప్పు. అవును, నేనే పగలగొట్టాను. గురువుగారు